విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు కోలాహలంగా సాగాయి. పురుషులు మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉత్సాహంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరుగుతాయి. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు కోలాహలంగా సాగాయి. 3 రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలను సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. క్రీడల్లో అందరూ పాల్గొనాలని స్పీకర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. 43 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యా రామారావు గారి నాయకత్వంలో. ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. మరి అన్నారు ఒక రోజున, ఆ రోజుల్లో మనం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడితే ఎలాగుంటుందని. అప్పుడు 83లో ఫస్ట్ టైం హైదరాబాద్లో స్పోర్ట్స్ కాంపిటీషన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 2 గంటల వరకు మనకి అసెంబ్లీ ఉంటుంది. 2 గంటల తర్వాత భోజనం చేసి అందరూ కూడా స్టేడియంకి వస్తాం. సరదాగా పార్టిసిపేట్ చేద్దాం. ఈ క్రీడా స్ఫూర్తి అనేది ఉండాలి, పెద్ద గొప్పగా ఆడేయాలి అన్నది కాదు. పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రీడా స్ఫూర్తితో అందరూ మహిళలతో సహా అందరూ అన్ని ఆటల్లో పాల్గొందాం. మన నియోజకవర్గాల్లో క్రీడల్ని ప్రోత్సహిద్దాం. ఇదొక్కటే మన ఎజెండా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడాలోకం ఏ విధంగా ఆశించిందో అదే విధంగా ఈ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈ రాష్ట్రంలో మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది. మన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉన్న మనం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం ఒక శుభ సూచకంగా భావిస్తున్నాం. తొలి రోజు సభ్యులకు క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, షాట్ పుట్ పోటీలు నిర్వహించారు. మొదటగా టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. ఈ పోటీలో గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి టీం శుభారంభం చేసింది. ఇక పురుషుల టగ్ ఆఫ్ వార్లో మంత్రి అచ్చెన్నాయుడు టీంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి జట్టు జయభేరి మోగించింది. మహిళలు పురుషుల జట్లు మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్లో మహిళలే గెలుపొందారు. ఈరోజు 2 దాంట్లో కూడా 2 ప్రోగ్రామ్ అంటే థర్డ్ లాగేదాన్ని కూడా పెట్టారు. మా మహిళలు ఒక సైడ్ ఏమో జెంట్స్, ఓ పక్కేమో లేడీస్ ఉంటే లేడీస్ ఈరోజు మేము గెలిచామని కూడా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. చాలా సంతోషంగా ఉన్నదండి. వాళ్ళు మ్యాక్స్ ఫిక్సింగ్ అనుకుంటారండి. ఓడిపోయిన వాళ్ళు అందరూ అలాగే మాట్లాడుకుంటారు. వాటి గురించి మేము పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఏంటంటే మహిళా శక్తి గెలిచింది. ఎక్కడైనా మహిళలే గెలుస్తారని ఇంకొకసారి మేము అందరం కూడా ప్రూవ్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మేము గెలుస్తామని కూడా తెలుసు. చాలా వీఆర్ వెరీ హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా చెప్పారు మహిళలకు మంచి గౌరవప్రదమైన స్థానం ఇస్తామని. ఈ రోజు అలాగే జరిగింది. పురుషులు తక్కువ మంది పాల్గొన్నారంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్లారు. మేమందరం పాల్గొన్నాం కాబట్టి గెలిచాం. చిన్నతనం గుర్తొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు టీంల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు త్రోబాల్ ఆడారు. అనంతరం పురుషుల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాలీబాల్ ఆడారు. విజయం సాధించిన జట్టు సభ్యులు కేరింతలు కొట్టారు. Excellent batting. Have all gathered for what can only be said and
బౌలింగ్ రానటువంటి వ్యక్తి బౌలింగ్ వేస్తే మాత్రం ఈ రోజు నేను 100%గా ఈ రోజు 100 రన్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను, సెంచరీ. ఏది ఏమైనా సరే చాలా ఆనందంగా ఉంది. మన కొత్త రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో స్పోర్ట్స్ కల్చరల్ ప్రోగ్రాం పెట్టడం ఉత్సాహభరితంగా, ఇంకా అపోజిషన్ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంకా ఆనందం ఉంటుంది. టీంకు సంబంధించిన అనేక మంది జాతీయ అంతర్జాతీయ ఆటగాళ్ళంతా ఉన్నారు కాబట్టి మా ప్రతిభా పాట వాళ్ళు ఇక్కడ చూపించేదానికి బ్రహ్మాండమైన క్రీడాకారులు ఈరోజు ఇప్పటికి కూడా 3 ఓవర్లు పూర్తయినప్పటికీ కూడా ఇంకా ఒక వికెట్ కూడా పడకోకుండా మా టీం చాలా ముందంజలో పోవడం చాలా సంతోషంగా ఉంది మాకందరికీ. సరదాగా మంచి వాతావరణం తీసుకురావాలి రాష్ట్రంలో. మరొకసారి క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి గౌరవ శాసనసభ్యుడికి, శాసన మండలి సభ్యులకి ఉంది కాబట్టి స్పీకర్ గారు చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. మేము కూడా ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే నియోజకవర్గాల్లో కూడా ఒక ఉత్సాహం తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మేము గెలుస్తాం, నో ప్రాబ్లం. మ్యాచ్ ఫిక్సింగ్ అవసరం లేదు దానికి. 60 ఏళ్ళు పైబడిన దాంట్లో నాకు 80 అయినా 60 ఏళ్ళతో పోటీ పడతాను. దానికి రెడీగా ఉన్నాం. క్రికెట్ ఆడతాను. టగాఫార్ లో మా టీం బ్రహ్మాండంగా లాగేసి విజయం సాధించింది. దీంట్లో అవకాశం అన్నింటిలో ఆడతాను, ఆల్రౌండర్ గా ఆడతాను. పాత రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. 83లో మొదటిసారిగా రామారావు గారు ఆటల పోటీలు నిర్వర్తించినప్పుడు పార్టిసిపేట్ చేసాం యంగ్స్టర్స్ గా. ఇవాళ ఈ వయసు పెద్దయినా కూడా అదే ఉత్సాహంలో పనిచేస్తాం, ఎందుకంటే ఒక స్ఫూర్తినివ్వడం కోసం. ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి సమిష్టిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రోత్సహిస్తున్నాము. స్పీకర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా నియోజకవర్గాల్లో కూడా గేమ్స్, స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహించి కుర్రాళ్ళని మన ఏపీ నుండి ఒలింపిక్స్లో జాతీయ స్థాయిలో రాణించే విధంగా నేటి విద్యార్థుల్ని, యువతని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది.